తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు దీక్షకు దిగారు. శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు మార్పు వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం మోత్కుపల్లి దీక్షలో కూర్చున్నారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. విమానాశ్రయం పేరును యథాతథంగా ఉంచాలని తీర్మానించింది. కేసీఆర్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. కేసీఆర్కి ఏమాత్రం మానవత్వం ఉన్నా కేసీఆర్ రాబోయే కాలంలో చరిత్ర హీనుడు కాకుండా ఉండాలనుకున్నా కేసీఆర్ నిన్న నువ్వు ఏదైతే తీర్మానం చేసావో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉన్న ఎన్టీ రామారావు గారి పేరును చులకన చేసి మాట్లాడినావు కాబట్టి తెలంగాణ ప్రజలకి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలుగు జాతికి ఆరాధ్య దైవాన్ని ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చిరస్థాయిలో ఉన్న వ్యక్తిని మీరు కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఎన్టీ రామారావు గారు తెలుగు వారంటే అపారమైన ప్రేమ. ఆయన ఒకసారి చూస్తే జాతీయ రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువుగా ఆయన జీవితాంతం పోరాడారు. కానీ తెలుగు జాతి వచ్చినప్పుడు అభిమానంతో ఇదే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయితే నా తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు రాజకీయాలు లేవు. అవసరమైతే కాంగ్రెస్ వ్యతిరేక విధానాన్ని రాజీ పడి మొట్టమొదటిసారిగా ఆయన జీవితంలో నంద్యాలలో పివి నరసింహరావు గారిని ఎనానమస్ గా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా పెట్టలేదు.